ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు బోధించినటువంటి బోధను ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. బైబిల్ గ్రంథం నుండి మత్తయి 5:1-12. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువు బోధను ఆరంభించినప్పుడు ఆయన వయసు 30 ఏళ్ళు. ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు 33 ఏళ్ళు. ఆయన బోధ చేసినది కేవలం 3 ఏళ్ళు మాత్రమే. ఆ 3 ఏళ్లలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బోధ మొదటి బోధ. ఈ మొదటి బోధలో మనము వీటిని కలిగి ఉండటం వలన మన జీవితము ధన్యత పొందుతుంది అని ఆయన చెప్పిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుకు యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమెన్.